ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తుంది. జగ్గంపేట నియోజకవర్గంలో ఏలేరు కాలువలో అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు ఇసుకను డంప్ చేసి అధిక రేట్లకు విక్రయిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుకు నాగేశ్వరరావు మాట్లాడుతూ, జగ్గంపేట నియోజకవర్గం పరిధిలో ఏలేరు కాలువలో లభించే ఇసుక అధికార పార్టీ నాయకులకు వరంగా మారిందన్నారు. నియోజకవర్గంలోని కెర్లంపొడి మండలంలో అధిక గ్రామాల వెంబడి ఏలేరు కాలువ ఉండడంతో ఈ కాలువలో లభించే ఇసుక ఎడ్ల బండ్లపై తీసుకుని వెళ్లి ఆ గ్రామ పరిధిలోని వారు వాడుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఆ నిబంధనలు పెట్టిందన్నారు. కానీ ఈ నిబంధనలు పక్కన పెట్టి ఇసుకను ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని అన్నారు. మండలంలోని ఏలేరు ఆయకట్టు గ్రామాల్లో ఇసుక తరలింపు యథేచ్ఛగా కొనసాగుతుందని అన్నారు. కిర్లంపొడి మండలం కృష్ణవరం గ్రామం నుండి అయితే పెద్ద టిప్పర్ లారీల ద్వారా ఇసుక తరలింపు జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీబీల ద్వారా ఏలేరులోని ఇసుకను తీసి తరలిస్తున్నారని, అనధికారికంగా జరుగుతున్న ఇసుక తరలింపుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. నాగేశ్వరరావు, నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుక మీరు తరలించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఇటీవల ఈ యొక్క ఏలేరు కాలువకి సైడ్ ఉన్నటువంటి గ్రామాలంతట్లోనూ కూడా, అన్ని గ్రామంలోనూ కూడా ఎవరైతే నాయకులు అని చెప్పుకుంటున్నారో ఈ నాయకులందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఈ ఉచిత ఇసుకని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అదే తరుణంగా తీసుకుని మరి ఇక్కడ జేసీపీలతోటి అలాగే చిన్న చిన్న పడవలతోటి కూడా ఇసుకనంతటిని తరలించుకుని ఒక చోట స్టోరేజ్ చేసుకుని దాన్ని ఎక్కువ రేటుకి 5,000కి 6,000కి ఇలాగ అమ్ముకునే పరిస్థితి ఈ రోజు ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే మరి ఎందుకు మరి సాధన పైన వాళ్ళు అంటే ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు ఉచితంగా పట్టుకెళ్ళినా పర్వాలేదు, కానీ దీన్నే అలసిగా తీసుకుని మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులని చెప్పుకునేవారు అందరూ కూడా మరి ఈ యొక్క ఇసుకనంతటిని కూడా భారీ స్థాయిలో భారీ ఎత్తున మరి ఒకే చోట స్టోరేజ్ చేసుకుని అమ్ముకునే పరిస్థితి, సొమ్మును గవర్నమెంట్కి వచ్చే సొమ్మును కూడా వాళ్ళు రాకుండా మరి వాళ్ళు కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మేమైతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మరి ఈ విషయంలో అయితే ఏమాత్రం కూడా ఆలోచించకుండా పేద ప్రజలకు అందవలసిన ఇసుకని ఈ యొక్క నాయకులు అనే వాళ్ళు అందరూ కూడా మరి అధిక రేట్లకి స్టోరేజ్ చేసుకుని అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయమై నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి ప్రజల ప్రాణాలను రక్షించాలని జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పాటంశెట్టి సూర్యచంద్ర వైద్య సిబ్బందిని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ రహిత భారత్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నవంబర్ 14 నుండి మార్చి 15 వరకు ప్రతి ఇంటికి క్యాన్సర్ సర్వే చేయిస్తున్నారని తెలిపారు. ఈ సర్వేకు వచ్చిన వైద్య సిబ్బందికి ప్రజలు పూర్తిగా సహకరించాలని అన్నారు. జగ్గంపేట మండలం మల్లిసాలలో జరుగుతున్న సర్వేను పరిశీలించడం జరిగిందన్నారు. శరీరంలో ఎక్కడైనా చిన్న చిన్న కణితులు కనిపించినా, క్యాన్సర్ లక్షణాలు కనిపించినా అశ్రద్ధ చేయకుండా వైద్యులకు తెలియజేయడం ద్వారా క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించిన వారవుతారని అన్నారు. అలాగే వ్యాధి నిర్మూలనకు అవకాశం ఉంటుందని, నిర్లక్ష్యం చేసినట్లయితే వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి భయపడకుండా అవగాహనతో వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం జరిగే మరణాల్లో సుమారు 20% వరకు క్యాన్సర్ వల్ల చనిపోతున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ చాలా విపరీతంగా ఉంది. అందులోనూ మన రాష్ట్రంలో మన ప్రాంతం చాలా ఎక్కువ జరుగుతూ ఉంది మరణాలు. దీనివల్ల వచ్చే నష్టం నివారించడానికి ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన వైద్యం చేయించుకుంటే క్యాన్సర్ బారి నుండి బయటపడొచ్చన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యొక్క క్యాన్సర్ సర్వే ఏర్పాటు చేయడం జరిగింది. NCD-CD 3.0 ఈ కార్యక్రమం పేరు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ప్రతి ఇంటి దగ్గర ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరితోని కూడా వాళ్ళ యొక్క పూర్తి వివరాలు తీసుకుని సర్వే చేసి ఆన్లైన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సర్వేలో మనకి క్యాన్సర్ దశ ఏమన్నా కనిపించినట్లయితే ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్, ఆశా వర్కర్లు, ANMలు, ఈ యొక్క
హెల్త్ డిపార్ట్మెంట్ అక్క చెల్లెమ్మలు అందరూ ప్రతి ఇంటికి వచ్చి చెక్ చేస్తారు. దయచేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది, ఆరోగ్య సిబ్బందికి, మన ఇంటికి వచ్చిన ఆరోగ్య సిబ్బందికి మీరు అందరూ సహకరించండి. ఎందుకంటే ఈ యొక్క మొదటి దశను మనం గుర్తించినట్లయితే, స్టేజ్ 1 లో గుర్తించినట్లయితే తప్పకుండా పూర్తిగా 100% ఈ క్యాన్సర్ వ్యాధి నివారణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఛాతీ దగ్గర ఏమైనా గడ్డల కింద ఉన్నా, అదే రకంగా మూత్రాశయ ముఖద్వారం వద్ద ఏమైనా ఇబ్బందులు ఉన్నా, అదే రకంగా ఈ నోటి దగ్గర కాయలు కానీ, ఎక్కడైనా శరీర భాగాల్లో కాయలు వచ్చినా, ఏది వచ్చినా సరే అది క్యాన్సర్ ఏమో అనేది మనం డౌట్ గా మనం వచ్చిన వెంటనే మనం సిబ్బందితో, ఆరోగ్య సిబ్బందికి మనం తెలియజేసి తగిన పరీక్షలు చేసుకోవాలి. ఈ పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేస్తారు. సర్వే చేసిన తర్వాత మనకి క్యాన్సర్ లక్షణాలు కానీ ఉంటే తప్పకుండా వీళ్ళ పై అధికారులకు చెప్పడం, దానికి పూర్తి స్థాయిలో చికిత్స ఈ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వమే ఉచితంగా చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనం సర్వేకి వచ్చినప్పుడు మనం ఈ వైద్య సిబ్బంది వచ్చిన వెంటనే మా ఇంట్లో ఏమీ లేవండి అలాంటివి అని చెప్పేసి మనం పంపించేయడం వల్ల నష్టపోయేది మనమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు క్యాన్సర్ లేదు, మాకు ఏ రకమైన జబ్బులు లేవని చెప్పి మనం అనుకుంటాం. కానీ చిన్న సమస్యలోనే మనం గుర్తించినట్లయితే అది పెద్దది కాకుండా మనం ఆ యొక్క ప్రమాదం నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యాన్సర్ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరి ఈ యొక్క ఆశా వర్కర్లకి, ఏఎన్ఎంలకి ప్రతి ఒక్కరూ సహకరించి పూర్తిగా వివరాలు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఉమ్మడి గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాభక్తుల రాజశేఖరానికి మద్దతుగా పెదపూడి మండలం వేట గ్రామంలో అనపర్తి నియోజకవర్గ పరిశీలకులు మోక ఆనంద్ సాగర్, తెలుగు మహిళా అధ్యక్షురాలు జుతుకు సూర్యకుమారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు జుతుకు సూర్యకుమారి మాట్లాడుతూ, జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులందరిపై ఉందన్నారు. గత 8 నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు ప్రతి ఒక్కరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరాన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అనపర్తి జనసేన సమన్వయకర్త రావాడ నాగు, కోసూరి శ్రేణు, కోసూరి విజయ, ఆచంట వీరశంకర్, బద్దిరెడ్డి చిట్టిబాబు, బద్దిరెడ్డి చక్రధర్, తలాటం ప్రసాద్, నర్ల భాస్కర్ రావు, ఆచంట శ్రీనివాస్, వాసంశెట్టి సురేంద్ర మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మా కూటమి అభ్యర్థిని రాజశేఖర్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని శిరస్సు నుంచి పాదాసనాలు చేసి పెట్టారు చేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం. నమస్కారం. మేడం గారు మా వీరవారి ఝాన్సీ లక్ష్మి అభ్యర్థి తరఫున ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలక్షన్ జరుగుతుందని గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివిన అందరూ మీ అమ్మాయిలు ఇద్దరికి 2 ఓట్లు వచ్చాయండి. కూటమి అభ్యర్థి తరఫున పేరాభక్తుల రాజశేఖర్ గారు పోటీ చేయడం జరుగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మనం ఓటేసి. అందరికీ నమస్కారం అండి. మన నాయకులు, మన గౌరవనీయులు శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మనకి ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ జరుగుతుందో దాని ప్రచార నిమిత్తం ఇక్కడ కూటమి అభ్యర్థులందరూ కూడా హాజరయ్యి ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా అభ్యర్థించడం జరుగుతుంది. పేరాభక్తుల రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలని వాళ్ళని అభ్యర్థించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు 9 నెలల కాలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టిపోయారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరి కళ్ళల్లో కూడా ఆనందమే ఉంది. ఎందుకంటే వచ్చిన వెంటనే కూడా రహదారులన్నీ ఎంతో చాలా బాగా వేయడం జరిగింది. అలాగే సంక్షేమం కూడా ఏదైతే పెన్షన్ పెంచి ఇవ్వడమో, అలాగే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడమో, ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు. అలాగే కూటమి అభ్యర్థిని ఎవరైతే బలపరిచి ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కూటమి అభ్యర్థిని బలపరిచి మేము ఓటేసి గెలిపించుకుంటాము. కూటమి ప్రభుత్వం మా పిల్లల భవిష్యత్తుకి బాట వేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా
ఓటు పేరాబత్తుల రాజశేఖరం గారికి ఓటు వేసి ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అనపర్తి నియోజకవర్గం అంటే ఆంధ్ర రాష్ట్రంలో అనపర్తి నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేసి నాయకుడు మన రామకృష్ణారెడ్డి గారు ఆయన పేరు నిలబెడతామని ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. పత్రికే సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం వేండ్ర గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నాం. నేను, ఎంపీపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అందరం కలిసి డోర్ టు డోర్ తిరిగి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నాం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, శరవేగంగా పెట్టుబడులు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం 7 నెలల్లో కూడా 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించింది, రోడ్లు వేసింది, అన్న క్యాంటీన్లు పెట్టింది, పింఛన్ 1000 రూపాయలు పెంచి 4000 పింఛన్ ఇస్తున్నారు, 1వ తారీఖున ఇస్తున్నారు. జీతాలు ఉద్యోగస్తులకి 1వ తారీఖున ఇస్తున్నారు. మెగా డిఎస్సి రేపు జూన్ స్కూళ్లు తెరిచే నాటికి ఆ టీచర్ పోస్టులు భర్తీ అవుతాయి. అదేవిధంగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంది సస్యశ్యామలమై సుభిక్షమై రాష్ట్రం మళ్ళీ అన్నపూర్ణగా బిరుదు పొంది వర్ధిల్లాలి అంటే ఈ కూటమి ప్రభుత్వం మరొక 15 ఏళ్లు రాష్ట్రంలో ఉండాలి. అలాంటి పరిస్థితి రావాలంటే పెద్దల సభలో ప్రతినిధులు కూడా ఈవేళ కూటమికి కావాలి. కాబట్టి పేరాబత్తుల రాజశేఖరం గారిని గెలిపించాలని ఎమ్మెల్యే గారు, మా ప్రీతమ నాయకులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా ఈ గ్రామం ఇచ్చేసాం. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు మమ్మల్ని ఇక్కడ పంపించారు. దయించి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీలో లేకపోయినా కూడా దొంగచాటుగా ఏదో ఒక అభ్యర్థికి డబ్బిచ్చి దొంగ దెబ్బ తీయాలని మద్దతు ఇచ్చి కుటిల ప్రయత్నం కుట్ర చేస్తున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి అనే విషవృక్షాన్ని ఈ రాష్ట్రంలో ఆనవాళ్లు కనపడకుండా, అవశేషాలు లేకుండా ఈ ఎన్నికల్లో కొట్టి పారేయాలని గ్రాడ్యుయేట్లందరినీ శిరస్సు ఉంచి పాదాబంధం చేసి పెట్టుకుంటున్న